హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి టాపిక్ డిస్కషన్ అయితే తీసుకొచ్చేసాను. అది ఏంటి అంటే ప్రజెంట్ క్లాతింగ్ బిజినెస్ అనేది మంది చేస్తున్నారంటే అంతమంది చేస్తున్నారు. సో దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, హైగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, మిడిల్గాను ఉన్నారు, లోగాను ఉన్నారండి. సో 3 వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఐ మీన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లాగా ఉన్నారు. సో వాళ్ళందరిది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా డబ్బులు పెట్టేసేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి చీరలు తీసుకొచ్చేసేసి ఆ చీరలు పోక ఇబ్బంది పడకండి. ఇది ఒక చిన్న సజెషన్, ఓకేనా? సో ఇది ఒక చిన్న నా సైడ్ నుండి ఒక చిన్న సజెషన్. తీసుకునేవాళ్ళు పాజిటివిటీగా తీసుకునేవాళ్ళు హ్యాపీగా తీసుకోండి. లేదు ఇది ఇలా చెప్పింది ఏంటి అని పక్కన పడేసేవాళ్ళు హ్యాపీగా పక్కన పెట్టేసేయండి. నేనైతే ఫీల్ కాను. బట్ నేను ఇప్పుడు వరకు ఇలా రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అవి మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హౌస్ వైఫ్ నండి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ నేను వర్క్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. అలానే ప్రెగ్నెన్సీ రావడం, ఇంకా అలా 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 ఇల్లాస్ మా దగ్గరే ఉండడం వల్ల సో నేనైతే ఎలాంటి వర్క్ అయితే చేసేదాన్ని కాదనమాట. కంప్లీట్గా హౌస్ వైఫ్. అండ్ నేను ఎప్పుడు మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్నండి. సో ఏమన్నా కొనుక్కోవాలన్నా ఒక 10 రూపాయలు ఆయన్ని అడిగే తీసుకోవాలి అనేది అయిపోయింది. సో దానివల్ల నాకు ఏమైంది అంటే వాళ్ళు ఇస్తారండి, ఇవ్వకుండా ఉండరు. బట్ మనకు కూడా ఎక్కడో ఉంటుంది కదా, అంత కష్టపడుతున్నారు, మనం కూడా ఇంకో హ్యాండ్ ఇస్తే బెటర్ అని చెప్పేసి అనిపించి నేనేం చేశాను అంటే ఈ బిజినెస్ క్లాతింగ్ బిజినెస్ చేయాలి అని అయితే నేను అనుకున్నాను. సో అలా అనుకున్నాను. ఎలా చేయాలో నాకు ఐడియా లేదు, స్టాక్ ఎక్కడి నుండి తీసుకురావాలో ఐడియా లేదు, ఏదీ లేదండి. సో ఇలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. సో ఇలా రీసెల్లింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇలా గ్రూప్స్ ఉంటాయి, నీకు ఈ గ్రూప్ నచ్చితే నువ్వు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వు, వాళ్ళు నీకు షేర్ చేస్తారు, ఆ గ్రూప్లో షేర్ చేస్తారు ప్రోడక్ట్స్. ఐ మీన్ అంటే బట్టలు అన్నీ కూడా చేసేసి మీకు కింద రేట్స్ పెడతారు. సో మీరు అవి ఫార్వర్డ్ చేసుకొని మార్జిన్ ఇంత అని పెట్టుకొని మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దీని మీద నువ్వు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టయితే చేసుకోవచ్చు అని చెప్పింది. సో నేను ఆలోచించాను, నేను చేసుకోగలనా, నేను ఇలాంటివి నేను చేసుకోగలనా అని ఒక చిన్న లోపల ఎక్కడో ఒక డౌన్ పాయింట్ అయితే ఉందన్నమాట. సరే చూద్దాం, ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏమీ లేదు దీంట్లో, ఒక 10 రూపాయలు మనం పెట్టేది ఏమీ లేదు, 10 రూపాయలు వస్తోంది, సో ఆలోచించాలి అని చెప్పి నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నానండి. రియల్గా చెప్పాలంటే నాకు ఆ గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ అసలు. సో ఇదంతా ట్రూగా చెప్తున్నాను. నేను ఏవేవైతే ఫేస్ చేశానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని అయితే షేర్ చేస్తున్నాను, ఓకేనా? సో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో, ఏమనుకోకండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో తర్వాత ఏమైంది, గ్రూప్ క్రియేట్ చేయించుకున్నాను, గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేసుకున్నాను. వాళ్ళు పంపించేవి నేను ఫొటోస్ పెట్టగలుగుతున్నాను, కానీ ఆ మార్జిన్ అమౌంట్ ఉంటుంది చూసారా, అది ఎలా ఎడిట్ చేసి బయటికి ఫార్వర్డ్ చేయాలో కూడా నాకు తెలిసేది కాదండి. రియల్గా చెప్తున్నాను. మా హస్బెండ్ అసలు చాలా బిజీగా ఉండేవారనమాట. సో పాపం తనకి వచ్చినప్పుడల్లా తనే ఎడిటింగ్ చేసి అలా ఫార్వర్డ్ చేసిస్తూ ఉండేవారు. తర్వాత ఇంకా నేను ఎన్ని రోజులు ఒకరి మీద అంటే నాకు ఇది ఎడిటింగ్ చేసివు, అది ఎడిటింగ్ చేసివు, నాకు ఇది ప్రైజ్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ రావు అని అనకుండా అన్నీ కూడా నేను నేర్చుకున్నానండి. నేర్చుకొని అలా ఎడిటింగ్ చేసుకొని మూవ్ చేయడం మొదలుపెట్టాక నాకు ఆర్డర్స్ వచ్చి నేను ఆర్డర్స్ తీసుకున్నాను చూసారా, అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఈ బిజినెస్లో రానివ్వగలను, అంటే నేను చేయగలను ఈ బిజినెస్ అనేది ఒక నమ్మకం కుదిరిందండి నాకు. ఆ నమ్మకం కుదిరాక నాకు అనిపించింది, కొన్ని నెలలు ఒక 1 year 2 years నేను రీసెల్లింగ్ బిజినెసే చేశానండి. సో నా జర్నీ నాతో ట్రావెల్ అయిన వాళ్ళకే తెలుస్తుందనమాట నేను ఎలా చేశాను అని. తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఫైన్, మనం తీసుకొస్తున్నాము, మనకు ఈ రీసెల్లింగ్ చేసే దాంట్లో ఒక పేజ్ అంటే ఒక రీసెల్లింగ్ ఆప్షన్ నుండి సెకండ్ రీసెల్లింగ్ ఆప్షన్ ఇలాంటి వందల గ్రూప్స్ వస్తూనే ఉంటాయి. దీంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియాలిటీ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేశాక
నాకు దీంట్లో హోల్సేలర్స్ కూడా పరిచయం అయ్యారండి. ఐ మీన్ అంటే మనకు కొన్ని కాంటాక్ట్స్ బయట నుండి కూడా రావడం జరుగుతాయి. మేము ఇలా హోల్సేలర్స్, మా జిఎస్టీ నెంబర్ వెరిఫైడ్, ఇలా పలానా షాప్ మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు కాంటాక్ట్స్ వస్తాయండి. 100% ఇదంతా నేను ఫేక్గా అయితే చెప్పట్లేదు. రియల్గా నా లైఫ్లో నాకు ఇలానే వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరు కూడా దీన్ని ఫేక్ అని అయితే తీసుకోకండి. ఇంకా ఫేక్ అని తీసుకునే వాళ్ళకైతే నేను ఇంకా ఆన్సర్ ఏమీ ఇవ్వలేను. వాళ్ళు అంతే, అంతవరకే. వాళ్ళు అలానే ఆలోచిస్తారు, అలానే చూస్తారు కాబట్టి వాళ్ళకి అలానే అనిపిస్తుందని నేను అనుకుంటాను. సో నేనైతే అలా నాకు హోల్సేలర్స్ నుండి కూడా కాంటాక్ట్స్ రావడం జరిగింది. వాళ్ళ గ్రూపుల్లో కూడా నేను జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యాక నాకు అప్పుడు తెలిసింది వీళ్ళు హోల్సేలర్స్ కాదు, వీళ్ళు ఒక రీసెల్లరే, ఒక రీసెల్లర్కి ఇస్తున్నారు అని చెప్పి అర్థమైందండి. సో అప్పుడు ఆ తర్వాత మనం ఎవరైతే హోల్సేలర్స్ వెరిఫైడ్ జిఎస్టీ ఉన్న హోల్సేలర్స్ మాత్రమే తీసుకోండి. ఈ బిజినెస్లో చాలా మోసాలు జరుగుతాయి. ఈవెన్ నేను కూడా 20,000 30,000 స్టాక్ని నేను పోగొట్టుకున్న దాన్ని ఉన్నానండి. సో అందుకని అలా ఎవ్వరికి జరగకూడదనే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో తర్వాత వచ్చి ఏమైంది అంటే, ఇలా ఎప్పుడైతే హోల్సేలర్స్ అందరు పరిచయం అయ్యి వాళ్ళ గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరిగిందో, నాకు అప్పుడు అనిపించింది మనం కూడా ఒక హోల్సేలర్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసి శారీస్ తీసుకొద్దాము అని అనిపించింది. నేను మా హస్బెండ్ని ఒక మాట అడిగాను, ఏమండి ఇలా తీసుకుందాము ఏమంటారు అంటే, నీ ఇష్టం అమ్మ, నువ్వు ఇంట్లో ఉండి చేసుకునేటట్టంటే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా చేసుకో అన్నారు మా హస్బెండ్. సో నేనేం చేశాను, ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోల్సేల్ తీసుకున్నది కూడా త్రూ ఆన్లైన్లోనే తీసుకున్నానండి. నాకు ఆ ప్రోడక్ట్ ఇంటికి వచ్చే వరకు భయంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళేమో డబ్బులు కట్టించేసుకున్నారు, అంటే ట్రాకింగ్ నెంబర్ అవి ఇచ్చారు, బట్ ఎక్కడో భయం అనిపించింది అనమాట. అంటే స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్పే కదా మనం ఇలా చేయడం, అందుకని అలా అనిపించి నాకు ఆ ప్రోడక్ట్ ఇంటికి వచ్చే వరకు భయంగానే ఉండే అనమాట. సో ఫస్ట్ టైం 5,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి నేను తీసుకొచ్చానండి. అవి కూడా సెమీ పట్టు శారీస్ అనమాట. ఓకేనా, సెమీ పట్టు శారీస్ ఇంటికి వచ్చాక నేనేం చేశానంటే, ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే మెయిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మన అపార్ట్మెంట్లో, ఆర్ఎల్స్ మీరు బయట ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు అలా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఒక చిన్న మాట చెప్పానంట, ఇలా శారీస్ తీసుకొచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వచ్చి చూడండి, ఈ ప్రైస్లో ఉంటాయి అని చెప్పేసి అన్నాను అనమాట. సో అనేసరికి ఫస్ట్ డే ఎవరు రాలేదు, సెకండ్ డే కూడా ఎవరు రాలేదు. నాకైతే చాలా భయం వేసింది. అమ్మో ఏంటి, సరేలే 5,000 కదా ఇన్వెస్ట్మెంట్ చేసింది, అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళకైనా యూజ్ అవుతాయి అనే స్టేజ్ వరకు వెళ్ళానండి. తర్వాత స్లోగా రావడం మొదలుపెట్టారు. బయట నాకు అపార్ట్మెంట్లో బయట ఉంటారు కదా, సో అలా కూడా రావడం మొదలుపెట్టి ఈరోజు రియల్గా చెప్తున్నాను, దేవుడు దయ వల్ల మంచిగా అయితే అనిపించింది నాకు. సో ఈ విషయం నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవడం కోసం మాలాంటి రీసెల్లర్స్ కింద వర్క్ చేయండి అంటే మాకేం మీరు స్లేవ్స్ కాదండి. మేము జస్ట్ ప్రోడక్ట్ ఏదైతే అంటే పెడతామో గ్రూప్లో, మీరు మార్జిన్ వేసుకొని మీరు సేలింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు హ్యాపీగా అవ్వండి, మీరే రిజల్ట్ చూస్తారు, మీరే సక్సెస్ చూస్తారు. బట్ ఏది కూడా నమ్మకంతో చేయండి. ఏదో చేయాలి అనే ముక్కుబడితో అయితే చేస్తే ఎలాంటి దీంట్లో ఉండదండి. మీరు హ్యాపీగా ఇంట్రెస్టెడ్గా, అండ్ దీంట్లో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయంటే పాజిటివిటీగానే ఇస్తారు, నెగిటివిటీగానే ఇస్తారు. సో ఆ రెండు కూడా మనం తీసుకోవాలండి. ఒక్కసారి మనం ఈ బిజినెస్లోకి దిగాము అంటే రెండు ఈక్వల్గా ఉంటాయని అయితే అనుకోవద్దు. ఒకటి అప్ డౌన్ జరుగుతూనే ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి, అప్పుడే బిజినెస్లో సక్సెస్ అవుతాం. బిజినెస్ ఒకటే కాదు, లైఫ్లో కూడా సక్సెస్ అవుతాం. ఓకేనా. సో ఈ వీడియో అయితే అంతే అండి. మీ అందరి బుర్రలు నేను తిన్నదాన్ని అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్
మీరు కూడా బయటకు వచ్చేసేసి అంటే ఏదో బిజినెస్ చేసేయాలి, నేనేదో ఎదిగిపోవాలి అని అనుకొని మోసపోకండి. ఓకేనా? సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చేయడం వల్ల నాలెడ్జ్ అయితే వస్తుందండి 100%. ఏ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ని అయితే పెట్టకండి. ఒక చిన్న సజెషన్ అండి అది లాస్ట్లో. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి ఎవరైతే రీసెల్లింగ్ చేయాలనుకుంటున్నారో. ఓకేనా? సో నేనైతే ఈ వీడియో కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. స్లోగా బిజినెస్ అనేది మూవ్ చేసుకోండి. అప్పుడే సక్సెస్ అవుతాం. అంతేగాని తెచ్చేసిన కానీ నేను 10 కోట్లు సంపాదించేసేయాలని అయితే అనుకోకూడదు. ఓకేనా? బాయ్ అండి.